హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అచ్చిత్రాన్నం పచ్చిపులుసు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఉపవాసం ఉన్న వాళ్ళకైతే ద బెస్ట్ అని చెప్తానండి నేనైతే. మరి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. రైస్ అండి, పెసరపప్పు. రైస్ 2 గ్లాసులు తీసుకుంటే పెసరపప్పు 1 గ్లాసు తీసుకోండి. పచ్చిపులుసుకు కావాల్సినవి అండి ఉల్లిపాయలు, వంకాయ అండి, మీ దగ్గర ఏ వంకాయ ఉంటే అది తీసుకోండి, పచ్చిమిర్చి, చింతపండు. మరి రైస్ కడిగేసుకుందామండి. రైస్ 2 సార్లు కడిగేసానండి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులన్నర వాటర్ పెట్టుకోండి. పెసరపప్పుకి అయితే వాటర్ అవసరం లేదండి, ఈ వాటర్తో ఉడికిపోద్ది. సాల్ట్ వేసుకోండి, మీకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు లేదంటే చప్పగా ఉంటుంది. 1 పావు గంట నానబెట్టి అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద అయితే పెట్టేసానండి. ఇప్పుడు మనం వంకాయ అయితే కాల్చుకుందాం. వంకాయ వేస్తే ఇలా కాలుస్తున్నానండి. ఫోర్క్ గుచ్చుకుంటే మనకు వేడేం తగలదు. వంకాయ ఇలా తిప్పుతా కాల్చండి, లేదంటే మాడిపోద్ది. తిప్పుతా చిన్న మంట మీద కాలిస్తే బాగా ఉడుకుద్దండి లోపల. చూడండి, వంకాయ అయితే బాగా కాలిందండి. మీరు కానీ ఇలా కాల్చుకుంటే ఇష్టం లేకపోతే ఏదన్నా కొంచెం మందంగా ఉన్న బాండీలో వేసుకుని మగ్గ పెట్టుకోండి. కాకపోతే అది వేరే ఫ్లేవర్, ఇది వేరే ఫ్లేవర్ వస్తుందండి. వంకాయ కాలిపోయిందండి, తీసేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కాల్చుకుందాం. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కూడా అన్నీ ఇలా కాల్చేసుకోండి. ఆ చిత్రాన్నం అయితే పొంగి వచ్చిందండి. ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకుందాం. ఇలా ఉడికిదాకా మూత ఏం పెట్టకండి. ఉడుకుతున్నప్పుడు మంట తగ్గించుకుని మూత పెట్టేయండి. పావు గంటలో మీకు రెడీ అయిపోద్ది. పచ్చిమిర్చి వంకాయ అయితే కాల్చేసానండి. ఇవి ముక్కల కింద కట్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసానండి. ఉల్లిపాయలు మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. నేనైతే ఇలా పొడవుగా చేయించుకున్నాను. వంకాయ ఉంది కదండి, చల్లారిపోయింది. ఇలా పొట్టు తీస్తే వచ్చేస్తుందండి తేలిగ్గా. ఒకసారి అచ్చిత్రాన్నం ఎలా ఉందో చూద్దామండి. చూడండి, చక్కగా ఉడుకుతుంది. ఇంకా వాటర్ ఉందండి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకోండి. ఎవరికైనా సరలేకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నానండి పచ్చి పులుసుకి. వంకాయ అండి వలిసాను కదా, వేస్తున్నాను. మనకు తగినంత సాల్ట్ అండి. కొంచెం పసుపు క్షేత్రానికి, కొంచెం బెల్లం, అంతే అండి. ఒకసారి చేత్తో మెదపండి, స్పూన్తో కాదు. పచ్చిపులుసు చేత్తో చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి, చింతపండు పులుసు అండి, మీకు తగినంత వేసుకోండి. చింతపండు రసం అన్నది. కొంచెం వాటర్ వేస్తున్నానండి. పులుపు అడ్జస్ట్మెంట్కి అంది, అందుకే కొంచెం వాటర్ వేసాను. అంతే అండి, పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఇలా మా గోదావరి జిల్లాలో వాళ్ళు శనివారం, సోమవారం లేదంటే ఉపవాసం రోజుల్లో చేసుకుంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చిత్రాన్నం ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం పదండి. ఆ చిత్రాన్నం ఉడికిపోయినట్టు చూద్దామండి. ఉడికిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంది. ఆ చిత్రాన్నం పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఆ చిత్రాన్నం పచ్చిపులుసు కాంబినేషన్ నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మా గోదావరి జిల్లాల వాళ్ళు ఎక్కువగా ఇదే చేస్తారండి. కార్తీక సోమవారం ఉపవాసం ఉండి సాయంత్రం అయితే అచ్చిత్రాన్నం పచ్చిపులుసే తింటారండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.